హాయ్ వెల్కమ్ టు మేఘా కిచెన్. టుడే మన స్పెషల్ దహీ పూరి అట్ హోమ్. ఈ దహీ పూరిని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో పూరీతో పాటు అలాగే దీంట్లో యూస్ చేసే స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, అలాగే మొత్తం టోటల్ రెసిపీని ఈ వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. చూసి మీరు కూడా నేర్చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఈ చింతపండు రసం అంతా బాగా ఉడికి కొంచెం దగ్గర పడాలి. అలా అయ్యేంత వరకు దీన్ని ఇలా కుక్ చేసుకోండి. ఈ రసం ఇలా ఉడికిన తర్వాత ఈ చింతపండు రసం కొంచెం దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీని అంతటిని ఇందులో మిక్స్ చేసుకొని దీనంతటిని స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కొంచెం దీంతో పాటు ఇలా ఉడకనిద్దాం. ఇది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా పూర్తిగా ఇందులో మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించేసుకోండి. ఈ షుగర్ ఇందులో పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇది రెడీ అయిపోతుంది. కొంచెం పలుచగా ఉంది కదా, ఇది ఇంకొంచెం దగ్గర పడాలి, మనకి కొంచెం థిక్నెస్ రావాలి. అలా వచ్చేంత వరకు దీన్ని ఇలా ఉడికించుకోవాలి. చూసారా, బబుల్స్ వచ్చి కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంది. ఇలా కన్సిస్టెన్సీ అంతా చిక్కబడుతూ ఉంటుంది కదా. దీన్ని మనం ఒక 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. హ్యాపీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మ్యాక్సిమం మనకి అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొత్తిమీర, అలాగే కొత్తిమీర మనం ఎంతైతే యాడ్ చేసుకున్నామో అంతే వరకే మనకి పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి వేసుకొని దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకుని దాన్ని మెత్తగా ఇలా పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. మనకి స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లో ఇలా ఉడికించుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని తీసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలన్నిటినీ కూడా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలాగా మనం ఇలా ఉడికించుకున్నవన్నీ మొత్తం అంతా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం స్పైసెస్ అవన్నీ వేసుకుని రెడీ చేసుకుందాం. ఇలా మెత్తగా నలిగిపోయింది కదా, ఇలా స్మాష్ చేసుకున్నాము, రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము. అలాగే దీంతో పాటుగా ఒక 1/2 స్పూన్ వరకు కారము, దీంతో పాటు ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కసారి ఇలా దీంతో పాటు ఇలా మిక్స్ చేసుకుని పెట్టేసుకుందాం. ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి ఆలు స్టఫ్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఈవెన్గా మొత్తం స్పైసెస్ అన్నీ ఇందులో కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. దీని తర్వాత మనం ఇప్పుడు పూరీని స్టార్ట్ చేసేసుకుందాం. ఆ పూరీ కోసం మనం 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. దాంట్లో ఒక 1/2 కప్పు వరకు మైదాని తీసుకోవాలి. క్వాంటిటీ కరెక్ట్గా చూసుకోండి, ఇదే క్వాంటిటీలో వేసుకోండి మీరు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని అంతటిని ఒక్కసారి పొడిపిండిని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం చపాతీ రోల్ చేసుకోవడానికి పిండి ఎలా అయితే కావాలో ఆ విధంగా మనం ఈ పిండిని అంతటిని తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా కలిపెట్టుకోవాలి. మరి అంటుకునే విధంగా కాకుండా ఇలా మీడియంగా మనం చపాతీ పిండి తెలుసుకొని జనరల్గా అలా కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా పిండి రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిపోయిన పిండి పైన ఇప్పుడు మనం ఒక తడి బట్టని కప్పి ఉంచుదాము. ఒక 10 మినిట్స్ పాటు ఇలా తడిపిన క్లాత్ ఏదైనా ఉంది ఆ క్లాత్ని ఇలా కవర్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచితే కొంచెం సాఫ్ట్ అవుతుంది మనకి. అప్పుడు మనకి చపాతీ చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. దీని అంతటిని ఒకసారి ఇలా మళ్ళీ కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ముద్దను తీసుకొని దీన్ని చపాతీలాగా మనం ఇలా పొడిపిండిని వేసుకొని దానిపైన ఈ ముద్దను పెట్టుకొని చపాతీలాగా రోల్ చేసేసుకుందాం. ఇలాగా 2 వైపులా కూడా ఇలా పొడిపిండిని అంటించుకొని ఇలా పల్చగా రోల్ చేసుకోవాలి.
మనం బాగా పలుచగా చేసుకున్న ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి పలుచగా ఉంటేనే ప్రాపర్గా మనకు వస్తుంది. చక్కగా ఇదంతా ఇలాగే రెడీ చేసేసుకుని చపాతీ కింద మనం దలసరిగా ఉంది కదా, అలా పూర్తిగా స్లోగా చపాతీలాగా పలుచగా ఇలా రెడీ చేసేసుకుంటే దీన్ని మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా చపాతీ. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ లాంటిది ఏదైనా ఉంటే తీసుకొని దాన్ని ఇలాగా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి చిన్న చిన్న పూరీలాగా రెడీ అయిపోతాయి. అలా మనకు కావాల్సినన్ని పూరీల్ని ఇదే ప్రాసెస్లో ఇలా రోల్ చేసుకొని పిండిని ఇలాగే చిన్న చిన్న పూరీల్లాగా మనం ఇలా రెడీ చేసేసుకోవాలి. చూసారా బాగా చక్కగా ఈజీగా వస్తుంది కదా. చూసారా పల్చదనం కూడా మనకు తెలుస్తుంది ఎంత పల్చగా చేసుకున్నామో దీన్ని. ఇలా వీటన్నిటిని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన దీన్ని జాగ్రత్తగా తీసేసుకుందాం మనం. మనకి ఈజీగానే వస్తుంది. కొంచెం ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా, చక్కగా ఇలా ఈజీగా దీని అంతటిని ఇలా రిమూవ్ చేసేసుకోండి. ఎక్సెస్ పిండిని ఇలా తీసేసుకున్న తర్వాత మనకు పూరీలు చూపిస్తున్నాను చూసారా, మనకి చిన్న సైజు మన ఇష్టము. మనకు స్టఫింగ్ పెట్టుకోవడానికి కావాల్సిన సైజుని మనం బౌల్ తీసుకొని రెడీ చేసుకోవాలి. ఇలాగా చూసారా బాగా వచ్చినాయి కదా. ఇలా మనం కావాల్సినన్ని పూరీల్ని చిన్న చిన్న పూరీల్ని ఇలా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేసుకుందాం. దాంట్లో ఈ పూరీలన్నిటినీ కూడా ఇలా వేసేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోండి, లేదంటే మనకి పూరీలు పొంగవు. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మంటని మీడియంగా తగ్గించుకోండి. మరీ ఒకేసారి ఎక్కువ మంట పెట్టినా మనకి మాడిపోతాయి కదా. సో మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఈ పూరీలని ఇలా వేయించేసుకోండి. చూసారా మంచిగా పొంగినాయి కదా. మనం ప్రాపర్గా పిండి కలిపి పెట్టుకున్నాము అంటే మనకి పూరీలు ఇలా చక్కగా పొంగుతాయి. మనకి పొంగితేనే కదా అందులో మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేది. సో జాగ్రత్తగా ఇలా మంచిగా వేయించేసుకొని వీటన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ పూరీలన్నీ మన కరకరలాడేలా వచ్చినాయి చూద్దామా. చూసారా సౌండ్ అంతా భలేగా వస్తుంది, క్రంచీగా చక్కగా వేగిపోయినాయి. ఇలా సౌండ్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే చక్కగా. ఈ పూరీలన్నిటిని ఇప్పుడు మనం ఇందులో బంగాళదుంపని ఇలా స్టఫ్ చేసి పెట్టుకుందాము. మనం తీసుకున్న పూరీలన్నిటిలో ఇలా బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తం అన్నిటిలో మనం ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు స్వీట్ చట్నీని కూడా యాడ్ చేసుకుందాం. ఈ స్వీట్ చట్నీ మన ఇష్టం. మనకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా, తక్కువ కావాలనుకుంటే తక్కువగా మన చాయిస్ని బట్టి వేసుకోవచ్చు. దీంతో పాటు గ్రీన్ చట్నీ కూడా మన చాయిస్. మనకి స్పైసీనెస్ ఎంతవరకు కావాలి అనేది మన ఇష్టాన్ని బట్టి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్వీట్ చట్నీ అలాగే గ్రీన్ చట్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కమ్మటి చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా చూసారా పెరుగును కూడా ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా సన్నకారపూస సేవ్ని మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాము అంటే మనకి హ్యాపీగా దహీ పూరి రెడీ అయిపోయినట్టే. చూసారా మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఎలా రెడీ అయిపోయిందో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పైన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా దహీ పూరి రెడీ అయిపోయింది కదా. టేస్టీ దహీ పూరి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. మంచి కలర్ఫుల్ టేస్టీ యమ్మీ దహీ పూరి రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.